అభివృద్ధి కావాలి అనుకుంటే అవసరమే. అభివృద్ధి అవసరం లేదు. ఎక్కడ చచ్చిన గొంగలు అక్కడే, నేను ఇక్కడే పుట్టాను, నేను ఇక్కడే బతికేత్తాను, నేను ఒక మృగంలా బతికేత్తాను, నాకు ఈ టెక్నాలజీ అవసరం లేదు, నాకు ఈ సమాజం బాగుపడిన అవసరం లేదు, నాకు ఈ డెవలప్మెంట్ కానీ, రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా కావాలనుకుంటే తప్పదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ మొత్తం విస్తీర్ణం ఎంత ఉంటుంది? ఒకానొక సమయంలో హైదరాబాద్ హైటెక్ సిటీలో మనిషి తిరుగుతాడా, కుకట్పల్లిలో మనిషి తిరుగుతాడా అన్నారు. ఇవాళ హైటెక్ సిటీలో కానీ కుకట్పల్లిలో ఒక గజం రేటే కొన్ని లక్షల్లో బలుగుతుంది. దానికి కారణం ఏంటి? డెవలప్మెంటే కదా. అంటే ఆ డెవలప్మెంట్ జరిగితే ఇలా ఉంటుందని చెప్పి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు? పాస్ట్ ఒక 20 years 30 years ముందు ఎక్స్పెక్ట్ చేశారు. మరి ఆ రోజు పునాది ఎత్తేనే ఈరోజు హైదరాబాద్ ఎలా వచ్చింది. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఒక విత్తనాన్ని తీసుకొచ్చి నువ్వు నాటిన తర్వాత అది ఒదిగి అన్ని కష్టాలు ఇబ్బందులు పడి ఏదో విధంగా అది ఎదిగి ఒక పెద్ద వృక్షం అయ్యేటప్పటికి కొన్ని సంవత్సరాలు పడుద్ది. మరి ఇలాంటి పెద్ద మెట్రోపాలిటన్ సిటీలు తయారు చేయాలనంటే ఎంత ఆలోచించాలి, దానికి ఎంత పరిణితి ఉండాలి, ముఖ్యంగా ఎంత విస్తీర్ణం అనేది ఉండాలి, దానికి తగ్గగా ఆలోచనలే కానీ క్యాపిటల్ ఎంత ఉండాలి.